ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు గట్టి షాక్ ఇచ్చారు. ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన పెదింటి రాము కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిఐయుజే విల్సన్, ఎస్ఐటి సుధీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్లో 3 నిందితులను అరెస్టు చేసి వివిధ ప్రాంతాల్లో దొంగతనం చేసిన 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 9 లక్షలు. డీఎస్పీ ఏలూరు జిల్లా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కేసు ఛేదింపులో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని అభినందించారు. ద్వారకా తిరుమల పరిధిలో దోపిడీ దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో, అదేవిధంగా మన ఏలూరు జిల్లా పోలీసు, అదేవిధంగా వెస్ట్ గోదావరి ఏరియాలో కూడా ఈ బైక్ దొంగతనాలు చేస్తున్నటువంటి ముద్దాయిల్ని ఈరోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, అదేవిధంగా బెంగళూరు సిఐ గారు ఆధ్వర్యంలో ఒక మంచి చక్కని క్యాచ్ చేయడం జరిగింది. ఈ 3 ఎవరైతే మనకి ఈ ముద్దాయిలైనటువంటి ఆరాల్ ప్రవీణ్ కుమారు, అదేవిధంగా పోగోలు శివనాగు, అదేవిధంగా ద్రోణాద్రి సాయి వంశీ, వీళ్ళు 3 కూడా ఒక ముఠాగా ఏర్పడి ముఖ్యంగా ఈ ద్వారకా తిరుమలలో మన ఫిర్యాదుదారుడైనటువంటి ఈ పెద్దింటి రామ్ కుమార్ గారు తన బైక్ ని పెట్టుకుని ఉన్నారు. ఆ బైక్ ని దొంగతనం చేయడంతో ఈ దర్యాప్తులో భాగంగా మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు, వారి సిబ్బంది ఎంతో చాకచక్యంగా తను పట్టుకోవడం జరిగింది. వాళ్ళని ఇంట్రాగేషన్ చేసే సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇదే కాదు, మేము సుమారుగా 12 బైకులు దొంగతనం చేశాం అని చెప్పడంతో అన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఈ మోటార్ సైకిల్స్ మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్, ఏలూరు, చేబ్రోలు, నెడమర్రు, తాడేపల్లిగూడెం, ఆకువీడు, ఈ పోలీస్ స్టేషన్ ఏరియాలో అంతా కూడా వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సరే, ఈ ముద్దాయి ఎవరైతే ఈ ద్రోణాదులు సాయనవతం గతంలో కూడా భీమడోల్ పోలీస్ స్టేషన్ లో అనేక కొట్లాట కేసుల్లోనూ, అలానే మర్డర్ కేసులో కూడా తన పైన షీట్ ఉంది. అదేవిధంగా వీళ్ళు 3 కూడా దీనిపైన వీళ్ళపైన కూడా షీట్ ఓపెన్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఎవరైతే ఈ సాయి గతంలో దీంతో పాటు దొంగతనాలకు అలవాటు పడి, నేరాలకు అలవాటు పడి ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్నారు. ఇతని పైన పీడీ యాక్టివ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మన ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు, వాళ్ళ టీం చాలా కష్టపడి వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈ బండ్లు కూడా రికవర్ చేశారు. వీళ్ళందరినీ కూడా రివార్డ్స్ సిఫార్సు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్? బళ్ళన్నీ కూడా సుమారు 9 లక్షల రూపాయలు, మొత్తం 12 వెహికల్స్.